యోనాతాను దావీదు మంచి స్నేహితులు, ద బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. యోనాతాను దావీదు వాళ్ళ ప్రేమ ఎటువంటిదంటే స్త్రీ ప్రేమ వంటిది అని బైబిల్ చెప్తారు. స్త్రీ ప్రేమ. వాళ్ళ స్నేహము ఏం చేసిందంటే, యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపాలి అని అనుకున్నాడు. ఆ సమయంలో స్నేహితుడైనటువంటి దావీదుని యోనాతాను తన తండ్రి తాను చంపాలని ప్రయత్నము చేసినప్పుడు అంతా తప్పిస్తూ వచ్చాడు. నీ స్నేహము సైతాను నీ స్నేహితుని చంపాలి అనుకున్నప్పుడు అంతా వాడిని తప్పిస్తూ వచ్చేది స్నేహం. సాతాను సంబంధమైన మాటలు, చేష్టలు, ఆలోచనల నుండి నీ స్నేహితుని నువ్వు తప్పించడం మంచి స్నేహితుని యొక్క లక్షణం. అంతేకాని మనము ఈకలు పక్కపక్కలు వారిని గూర్చి వీరిని గూర్చి చెప్పుకోవడం వలన మీ స్నేహము పాడైపోతుంది. ఏదో ఒక రోజున ఏదో ఒక కారణాన్ని బట్టి చెడిపోతుంది. అందుకని ఆ రోజున ఒకరికి ఒకరు బద్ధ శత్రువులు అయిపోతారు. దేవుని బిడ్డలు, మీ స్నేహము మరణాన్ని తప్పించేదిగా ఉండాలి. అటువంటి మంచి స్నేహితులుగా ఉండాలి. పేతురు యోహానులు ఇద్దరు మంచి స్నేహితులు. వారు స్నేహముతో ఇద్దరు గొప్ప ప్రార్థనా పరులు. సమయము దొరికినప్పుడంతా ప్రార్థించేవారు. ఒక్కరోజున శృంగారమను దేవాలయానికి ఇద్దరు కలిసి నడిచి వెళుతూ ఉన్నారు. ఓ కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు కనిపించాడు. పేతురు యోహాన్లు వాడిని చూసి, మా దగ్గర ఏమీ లేదు, వెండి కానీ బంగారము కానీ నీకివ్వటానికి మా దగ్గర ఏమీ లేదు అంటే, వాడు ఆశతో కనిపెడతా ఉన్నాడు. ఏదో ఇస్తారని అంత హుందాగా కనిపించారు, వెండి బంగారాలు ఉన్నట్టు. వాళ్ళన్నారు, యేసు మాకిచ్చింది నీకు ఇస్తాము అని చెప్పారు. చాలా ఆసక్తిగా, ఎప్పుడు ఎవరు చెప్పని మాట అది. యేసు మాకిచ్చింది నీకు ఇస్తాం. ఎప్పుడు ఆ కుంటివాడు వినలేదు. కొన్ని సంవత్సరాల నుండి ఆ వ్యక్తి ఆ దేవాలయం దగ్గర ఉన్నాడు. యేసెవరు, ఏమి ఇచ్చాడు వీళ్ళకి, నాకేమి ఇస్తాడు, వెరీ ఇంట్రెస్టెడ్, చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళన్నారు, వారి జేబులో చేయి పెట్టలేదు, లేకపోతే ఇంకొకరిని అడగలేదు, నోటితో చెప్పారు, నజరేయుడైన యేసు నామంలో లే, నడువు అని చెప్పారు. వాడు సంకోచించలేదు. పుట్టినప్పటి నుండి కుంటివాడు తన కాళ్ళు కదిపితే కదులుతూ ఉన్నాయి. బైబిల్ సెలవిస్తుంది, వాని చీల మండలములలో బలము ప్రవేశించను. వారు వానికి చేయూతనిచ్చి లేచి నిలబెట్టారు. లేచి నిలబడ్డ ఆ మనిషి వారికంటే ముందుగా పరిగెత్తుకుంటూ గంతులేసుకుంటూ శృంగారమను దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. స్నేహం ఒక మనిషిని నడిపించాలి. స్నేహం ఒక మనిషిని మందిరంలోకి తీసుకెళ్ళాలి. నీ స్నేహం ఒక మనిషిని మందిరం దాకా నడిపించాలి. నీ స్నేహం మందిరంలో ఉన్నవాడిని తరిమేటట్టుగా ఉండకూడదు. యోనాతాను దావీదు వారి స్నేహాలు ఒకరిని మరణం నుండి తప్పించాడు. యోహాను పేతురుల స్నేహం ప్రియులారా గమనించాలి, ఒకరిని దేవాలయంలోకి నడిపించాడు. మరి నీ స్నేహం ఎలాంటిదో ఆలోచన చేయాలి. హల్లెలూయా. నీ స్నేహం ఎలాంటిదో, నీ స్నేహం ఎవరితో చేస్తున్నావో గమనించాలి. స్నేహం చాలా మంచిదే, ప్రతి వాళ్లకు స్నేహితులు ఉండాలి. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఇప్పుడైతే మీ సహవాసం, మీ స్నేహం తండ్రితోనూ కుమారునితోనూ ఉండాలి అని చెప్పాడు. దేవుని బిడ్డలు వినాలి. ఊరికే పనికిరాని స్నేహాలు చేసి ఆ తరువాత స్నేహం ప్రారంభమైనప్పుడు మూతులు నాక్కునేది, స్నేహం కాంత బెడిసిన తర్వాత మూతులు కరుచుకునేది, కుక్కలైపోతారు.
స్నేహం బెనికితే. స్నేహం ఉండేటప్పుడు తేనె నాకినట్టు నాకుతారు. వాడు ఏం చెప్పినా బా ఏం చెప్పినావురా బామర్ది, అదే మామా అని వీడు. ఏం చెప్పినావురా షా అంటాడు. వాడంటే అవును షా అంటాడు. ఏమంటే భలే చెప్పినావురా మచా అంటాడు. తమిళకారణ అప్పుడుదా పేసురాంగ్. ఆమాడా మచా అంటాడు. ఈ మచ వన్ డే విల్ బికేమ్ సచ్చా. ఇద్దరు కలిసి వస్తారు. దయచేసి నో మచా, నో బామర్ది, నో మామా, బ్రదర్, సిస్టర్, బాగున్నావా? దాని వెనకాల ఏమనుకుంటాం తెలుసా? ఇది ఎప్పుడు పోతుందో అనుకుంటాం. అట్లా ఉండకూడదు. మనం ఎప్పుడు ఇతరుల క్షేమాన్ని కోరేటట్టే ఎందుకు ఉండాలి? యేసు ప్రభుల వారికి కలిగిన మనసు మనకు. దావీదుకి దేవుని హృదయం ఉన్నందున ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఆయన సింహాసనాన్ని రాజరికం వాళ్ళ ఇంటి నుండి పోనే లేదు. ఆయన కొడుకు రాజయితా వచ్చినాడు. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా గొప్పతనం పోకుండా దేవుడు కాపాడుతూ వస్తాడు. ఆయన హృదయానుసారంగా జీవిస్తే. ప్రైజ్ ద లార్డ్.